திருப்பாவை 8వ பாசுரம். கீழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மேய்வான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாழழிந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிழந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెంద్రారాయిందరులేలోర్ ఎంబావాయ్. తిరుప్పావ 8వ పాసురంలో ఆండాలమ్మవారు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మార్గయ్య మాసం తెల్లవారుజామున ప్రపంచం మొత్తం మేల్కొన్న సమయంలో, అలాగే ఆవులు తమ కొట్టం నుంచి బయలుదేరాయి, పిల్లలు తమ తమ పనుల కోసం ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే జీవితం ఆగకుండా అలా సాగుతూ ఉందన్నమాట. అలాంటి సమయంలో ఆండాలమ్మవారు తన సఖులతో కలిసి ఒక గోపిక ఇంటి ముందు నిలబడి ఇలా పిలుస్తూ ఉన్నారు. ఓ గోపిక, ఇంకా నువ్వు నిద్ర లేవలేదేంటి? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతోంది. ఇది సాధారణమైన నిద్ర లేవటం కాదు, మన ఆత్మను మేలుకొప్పేలాగా ఆండాలమ్మవారు పిలుస్తూ ఉన్నారు. అలాగే ఆండాలమ్మవారి ఇంకనూ ఆ గోపిక ఇంటి ముందే నిలబడి ఈ విధంగా అంటూ ఉన్నారు. నీకోసం మేమంతా ఇక్కడే నిలబడ్డాం, తిరుప్పావై వ్రతాన్ని కలిసి ఆచరించడానికి వచ్చాము. ఇలా అంటూ ఆండాలమ్మవారు ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని మరోసారి వివరిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాక్షసుడైన మావాయిని సంహరించినవాడు, అలాగే మల్లయోధులను ఓడించినవాడు, అలాగే అన్ని దేవతలకు దేవుడైన ఆ దేవదేవుడే ఈ శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుని ఒకసారి హృదయంలో దర్శిస్తే మన భయాలు కరుగుతాయి, అలాగే మన కష్టాలు తొలగిపోతాయి. అందుకే ఆండాలమ్మవారు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. లేచిరా ఓ గోపిక, తిరుప్పావై పాడుతూ పరే మ్రోగిద్దాం, కృష్ణుని కృపను పొందుదాము. ఈ పాసురంలో ఆండాలమ్మవారు శక్తివంతమైన సందేశం మనందరికీ ఒకటిస్తూ ఉన్నారు. అదేంటంటే, ప్రపంచం మొత్తం మేల్కొంది, భగవంతుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ మనమే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాము. ఇప్పుడే లేచి భక్తి మార్గంలో అడుగులు వేయాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఆండాలమ్మవారు ఈ పాసురంలో మనందరికీ ఇస్తూ ఉన్నారన్నమాట. ఆండాళ్ తిరువళిగలే శరణం.